ఈ రోజు మన 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 16. ఇవాళ మనకి రెస్ట్ డే, అంటే ఓన్లీ జిమ్కే రెస్ట్, బట్ ఇంట్లో పనులకు కాదనమాట. పొద్దున్నే లేపిండు, జేబీఎస్ పోయే పని ఉంటే ఇంకా అట్లా మార్నింగ్ సాంగ్స్ వింటూ డ్రైవ్కి పోయి వచ్చా. ఫుల్ విటమిన్ డి తీసుకున్నా. ఈ ఎండలకి సన్ స్క్రీన్ వాడితే బాగుంది అనిపిస్తుంది. మీకు తెలిసిన మంచి సన్ స్క్రీన్ ఉంటే సజెస్ట్ చేయండి. చిన్నప్పటి నుంచి నేను స్కిన్ కేర్ ఏం చేయలే. ఆమె సంతూర్ పోయాను. ఇంటికి పోయే దారిలో బ్రెడ్ తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నామని. కాకపోతే ఇంటికి వచ్చి చూస్తే చపాతీ అండ్ ఎగ్ కర్రీ ఉండే. సో ఎగ్ రోల్ చేసుకొని తినేసా. అట్లా తిన్నానో లేదో ఫ్లిప్కార్ట్ నుంచి మనం ఆర్డర్ చేసిన ఏసీ డెలివరీ వచ్చింది. కిందనే అన్బాక్స్ చేసేసారు వాళ్ళు. డ్యామేజ్ ఉందో లేదో చెక్ చేసుకోనికి. 4th ఫ్లోర్కి తీసుకురమ్మంటే సర్వీస్ నయ్యే అంట. దేవుడా అనుకుని ఇంకా కష్టపడి నేనే పైకి తీసుకొచ్చిన. వర్కౌట్కి రెస్ట్ అనుకుంటే ఈయనే వెయిట్ లిఫ్టింగ్ అయిపోయింది. మమ్మీ వాళ్ళకి చూపించేసి ఇన్స్టాలేషన్ వాళ్ళు రేపు వస్తారని పక్కన పెట్టేశాను. ఇంకా అలా లంచ్కి 100 grams రైస్, టమాటో ఎగ్ కర్రీ తినేసి కొన్ని రోజుల్లో స్లీప్ సరిపోట్లే అని స్లీప్ వేసేసా. ఈవినింగ్ 5:30కి లేసా. బాడీ లేజీ ఉండే. జాగింగ్ కి స్టార్ట్ అయ్యా. చూస్తే సన్సెట్ మస్త్ అనిపించింది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. భలే ఉండే ఈవినింగ్. అలా మ్యూజిక్ వింటూ ఒక లాంగ్ వాక్ వేసి రిటర్న్ లో 1 kilometer రన్నింగ్ చేశా. ఈడేంటి రెస్ట్ అని చెప్పి అన్ని చేస్తున్నాడు అనుకుంటున్నారా? అంటే రెస్ట్ ఓన్లీ జిమ్ కి. వాకింగ్ కూడా చేయకపోతే బాడీ లేజీ అయిపోద్ది. ఇంకా ఇంటికి వచ్చి మా అక్క ఫ్లెక్స్ సీడ్స్ తో లడ్డు చేసింది. ఇది తింటే omega-3 వస్తుందంట. వెయిట్ మేనేజ్మెంట్ కోసం కూడా యూజ్ అవుతుందంటే ట్రై చేశా. రోజు వర్కౌట్ ముందు తినొచ్చని ఇవాళ అత్తే మామే యానివర్సరీ ఉండే. కేక్ తేయడానికి బయటకు వచ్చా. ఫుల్ ట్రాఫిక్ ఉండే. అలా కేక్ తీసుకొని సెలబ్రేట్ చేసి డిన్నర్ లోకి మమ్మీ ఆమ్లెట్ వేసి ఇచ్చింది. దాంతో డిన్నర్ ఫినిష్ చేసుకొని కాసేపు మూన్ చూస్తూ ఇంకా నైట్ స్లీప్ వేసేసి అలా మన రెస్ట్ డే చాలా బిజీ డేగా అయిపోయింది.